తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. 10 సంవత్సరాల చిన్న పాపను ఎత్తుకుపోయి రేప్ చేసి మర్డర్ చేసి ఒక లేక్ దగ్గర పడేశారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు 24 గంటల లోపల దొరికారు కూడా. 5వ తరగతి చదువుతున్న పాపని ఎత్తుకుపోయి బైక్ మీద ఎక్కించుకుని చంపినట్టు తెలుస్తోందన్నమాట. ఆ అమ్మాయి పైన రేప్ జరిగినట్టు కూడా అటాప్సీ రిపోర్టులు చెప్తున్నాయి. దీనికి సంబంధించి 24 అవర్స్ లోపల కేసు రిజాల్వ్ చేశామని చెప్పి పోలీసులు మీడియా ముందు కూడా చెప్పారు. అయితే ఈ మొత్తం కాంటెక్స్ట్ లో ఒక అంశం మాత్రం చాలా న్యూస్లోకి వచ్చింది. పోలీసులు ఎప్పుడైతే మీడియా బ్రీఫింగ్ ఇస్తున్నారో, ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నారో, దానిలో ఐజీ స్థాయి అధికారి ఆ బ్రీఫింగ్ టైంలో గోళ్లు గిల్లుకోవటం, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, నవ్వటం ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంత తప్పు జరిగితే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ఒక అధికారి, అందులోనూ ఐజీ స్థాయి అధికారి ఆ ప్రెస్ బ్రీఫింగ్ టైంలో సరదాగా మాట్లాడుకుంటూ ఉండటము, నవ్వులు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూసి నెటిజన్స్ అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది.